ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. పాలక వర్గానికి ఆఖరి కౌన్సిల్ సమావేశం కావడంతో పెండింగ్ పనులపైన సభలో రసాభాస నెలకొంది. మొత్తం 18 అంశాలతో కూడిన ఎజెండాపై సభ్యులు చర్చించారు. అభివృద్ధి పనులపై పక్షపాతం వహిస్తున్నారంటూ పాలక వర్గంపై వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి టీడీపీ కార్పొరేటర్లు కూడా అంతే బలంగా బదిలిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పొరేటర్లు ఏం చేశారని, అప్పుడు నిద్రపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రచ్చ చేస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు కథలో పర్యవేక్షణ కోసం నియమించిన వెటర్నరీ డాక్టర్ వెంకయ్య విధులకు సరిగా హాజరు కాకపోవడంతో అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎక్స్ అఫీషియో సభ్యులు కోరారు. ఇరుపక్షాల కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాలు, పరస్పర వాగ్వాదాల మధ్య ఏలూరు కార్పొరేషన్ సమావేశం అత్యంత వాడివేడిగా కొనసాగింది. కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మా పాలకవర్గం మరి ఆఖరి పాలకవర్గం అంతా కూడా ఈ రోజున ఆఖరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మరి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మరి గౌరవ అధికారులు, మరి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే సెక్షన్ హెడ్స్ అందరు అధికారులు కానివ్వండి, అలాగే మరి మా పాలకవర్గం సభ్యులు, ముఖ్యంగా మీడియా అండ్ పత్రికా సోదరులందరి మరి సహకారంతో మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఏలూరు నగరాన్ని మరి ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నామని ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా మరి 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే అమృత్ పద నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 757 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి 499 కిలోమీటర్ల మేర మరి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకున్నాము. అలాగే మంచినీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 పూట్ల మంచినీరు అందించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే పారిశుద్ధ్య పనుల్లో కూడా ఎంతో మెరుగుపడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకున్నాము. ప్రత్యేకంగా మరి ఇన్ని రకాలుగా అన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా 2 ఫ్లైఓవర్స్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది మిల్ వంతెన దగ్గర. అలాగే శనివారపేట కాజువే దగ్గర కూడా మరి అక్కడ బ్రిడ్జ్ పనులు కూడా తొందరగా ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మా టైంలో ఇవన్నీ కూడా జరగటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు కానివ్వండి, గౌరవ పాలకవర్గం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మరి అధికారులు అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క పాలకవర్గానికి మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నల్గొండ జిల్లా